హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం సాయంత్రం పూట ఏదైనా తినాలన్నప్పుడు అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ ఒకటి తయారు చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినొచ్చు. ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. చేసే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మరి దీన్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఈ వాటర్లో ఈ విధంగా డిప్ చేయాలండి. ఈ విధంగా నానిన తర్వాత మనం ఎక్సెస్ వాటర్నంతా కూడా ఈ విధంగా పూర్తిగా ప్రెస్ చేసేసుకుని తీసేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా వాటర్ని తీసేసుకున్నాక ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం ఏదైనా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ 3 బ్రెడ్ ముక్కల్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ విధంగా 3 బ్రెడ్ ముక్కల్ని పూర్తిగా ప్రెస్ చేసేసుకుని ఇలా బౌల్లోకి సపరేట్గా తీసేసుకున్నాక ఒక మీడియం సైజు బంగాళదుంపని ఒక పీలర్ తీసుకుని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలండి. ఇది పచ్చి బంగాళదుంప అండి, నేను ఇక్కడ బాయిల్ చేయలేదు. ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాం కాబట్టి మనకి సన్నగా తరిగింది కాబట్టి వెంటనే కుక్ అయిపోతుంది. లేదంటే కనుక దీన్ని ముందుగా బాయిల్ చేసుకుని దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక హాఫ్ కప్పు తీసుకుని అలాగే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుని ఉప్పు రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూను కారంని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే మరొక హాఫ్ టేబుల్ స్పూను చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఒక టేబుల్ స్పూను మైదాని యాడ్ చేసుకుని మరో 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి. మైదా వాడకూడదు అని అనుకునే వాళ్ళు మైదా ప్లేస్లో ఒక టేబుల్ స్పూను బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చండి. దీన్నంతటినీ కూడా ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలండి. మనం ఇక్కడ అదనంగా వాటర్ని యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే బ్రెడ్ ముక్కల్లో ఉన్న వాటరు అలాగే గ్రేట్ చేసిన బంగాళదుంపలో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది. ఆ రెండు కూడా ఈ మిశ్రమాన్ని కలుపుకోవడానికి సరిపోతుందండి. మనం అదనంగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, మంచి టెక్స్చర్ వచ్చింది. ఈ విధంగా కలిపేసుకున్నాక వేడి వేడి నూనెలో ఒక్కొక్కటిగా ఈ విధంగా పకోడీలాగా ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి మీరు అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చండి. టైం అస్సలు తీసుకోదు. వేడివేడిగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా ఎప్పుడన్నా వేడివేడిగా తినాలి, హాట్ తినాలి అని అనిపించినప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేకుండా 5 నిమిషాల్లో తయారైపోతాయి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. మీకు చూస్తేనే అర్థమైపోతుందండి, చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చి బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ఎంజాయ్ చేసేయడమే. హాట్గా తినాలన్నప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు టైం లేనప్పుడు అప్పటికప్పుడు వాళ్ళకు కూడా చేసిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని పకోడీల్లాగా వేసేసుకోవడమే. పూర్తిగా ఈ విధంగా కుక్ చేసేసుకున్నాక సర్వింగ్ బౌల్లో తీసుకుని మనం ఇలాగే డైరెక్ట్గా అయినా తినేయచ్చు, లేదంటే టొమాటో కెచప్తో అయినా సరే వేడివేడిగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనే విషయం మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.